ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవునమ్మా, అచేతనంగా పడున్న నా కూతుర్ని చూసి నేను కన్నీరు పెట్టని రోజంటూ లేదు. 10 మందికి మంచి చేసే గుణం నాది. ఎంతో మందికి అన్నం పెట్టిన చెయ్యి నాది. నా మంచే ఆ భగవంతుడికి కనిపించలేదో, నా దయాగుణమే ఆయనకి అర్థం కాలేదో, నాకు మాత్రం ఎంత అన్యాయం చేశాడమ్మా. ఎప్పటికైనా ఆయన రాతిగుండ కరక్కపోదా? ఎప్పటికైనా నా కూతుర్ని మామూలు మనిషిని చెయ్యకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా. మంచి వాళ్ళకెప్పుడూ మంచి జరుగుతుందండి. మీరు చేసిన దాన ధర్మాలు ఎప్పటికీ వృధాగా పోవు. ఖచ్చితంగా మీ కూతురు మీకోసం తిరిగి వస్తుంది. అవునమ్మా, నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడిప్పుడే నాకు నమ్మకం కలుగుతోందమ్మా. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో నాకు ఊరట కలిగించాలనుకున్నట్టున్నాడు. ఏదో ఒక విధంగా నా బాధ తగ్గించాలనుకున్నాడు. అందుకే నిన్నిలా నాకు పరిచయం చేశాడమ్మా. నాదే ఉందండి. 4 మంచి మాటలు చెప్తే ఎదుటి మనిషికి కాస్తైనా ఊరట కలుగుతుంది. నేను చేసింది కూడా అదే కదా. లేదమ్మా, ఎవరి వల్ల ఎప్పుడు మన జీవితంలో ఏ మార్పు వస్తుందో మనకి తెలీదు. ఎవరి వల్ల మన కథ ఎలాంటి మలుపు తిరుగుతుందో మనం ఊహించలేం. నీ పరిచయం మాత్రం నాకు గొప్ప మేలే చేస్తుందని అనిపిస్తోందమ్మా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. 11 ప్రదక్షిణాలు చేసి కోరిక కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అవునమ్మా, అయితే ఇప్పుడే చేస్తాను. అయ్యయ్యో, మీరు పెద్దవారు. ఈ వయసులో ప్రదక్షిణాలు చేయలేరు మీరు. మీ అమ్మాయి కోసం నేను ప్రదక్షిణాలు చేస్తాను. ఏమీ కాని నేనే మీ అమ్మాయి కోసం ప్రదక్షిణాలు చేస్తున్నానంటే ఆ భగవంతుడు ఖచ్చితంగా ఆలోచిస్తాడు. ఆ అమ్మాయికి ఖచ్చితంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. నేను ప్రదక్షిణాలు చేసొస్తాను. అలాగేనమ్మా. ఎవరు కన్న బిడ్డో అచ్చం నా కూతురు పోలికలో ఉంది. నా కూతురే లేచొచ్చి నాతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. భగవంతుడా, ఈ అమ్మాయి వల్ల కాస్తైనా ఓదార్పు దొరికినట్టయింది. చాలా సంతోషం తండ్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.